ప్రణయ్, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ముందు నువ్వు కోపాన్ని తగ్గించుకు ప్రణయ్. నాది కోపం కాదు ప్రేమ. నాకు అర్థమవుతోంది, నీది కోపం కాదు, బాధే. మన అనుకున్న వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ. బట్ ప్లీజ్, పాప విషయంలో నేనెలా ఫీల్ అవుతానో నువ్వు అలాగే రియాక్ట్ అవుతావు. ఆ విషయంలో మన ఇద్దరం ఒకటే. ఇప్పుడు జరిగిన దాని గురించి వదిలే. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ నిర్ణయమైనా కరెక్ట్గా తీసుకుంటాం, ఏదైనా సాధించగలుగుతాం. చెప్పాను కదా, ఒక డాక్టర్ లేనంత మాత్రాన పాపకి మాట రాకుండా పోతుందా? ఇద్దరం కలిసి మరో మంచి డాక్టర్ని చూసి దగ్గరుండి మన పాపకు ఆపరేషన్ చేయిద్దాం, ఓకేనా? స్మైల్. బాయ్. ప్రేమ, ఐ లవ్ యూ. నేను నీకు చాలాసార్లు ఐ లవ్ యూ చెప్పాను, బట్ ఇప్పటి వరకు నువ్వు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు. ఆడపిల్లలు అంటే ఇలాగే ఉంటారా? అడుగుతున్నా కూడా ఐ లవ్ యూ చెప్పవా? చెప్పు స్నేహ. ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? కాఫీ డేలో ఉన్నా. కాఫీకి పిలుస్తున్నావా? కాదు, రేపు నా బర్త్డే. మర్చిపోయావా? నీ బర్త్డే నేను మర్చిపోతానా? నాకు తెలుసు నువ్వు మర్చిపోయావని. మరి నా గిఫ్ట్? కాఫీ షాప్లో ఉన్నానంటున్నావు కదా, 3 టేబుల్స్ రిజర్వ్ చేసి ఉంచు. 3 దేనికి ప్రణయ్? చెప్పినట్టు చెయ్యి. ఎందుకో నేను వచ్చాక తెలుస్తుంది. బాయ్. బాయ్. బంగారం, ఆడుకుంటున్నావా?
ఇదిగో నీ వాట. అమ్మా, నాన్నింట్లో లేడా? బాధ్యతలు ఎలాగూ లేవు, కనీసం పాపకి ఇలా జరిగింది అని బాధ కూడా లేదా ఆ మనిషికి? ఎంతసేపు తన తాగుడు, తన లోకం, తన సుఖం తప్ప ఇంకేమీ పట్టవా? అసలు ఆయన చెడిపోవడానికి సగం కారణం నువ్వే. టైంకి మందు పడకపోతే ఆయన ఎక్కడ ఇబ్బంది పడిపోతాడోనని ముందే జాగ్రత్త చేసి సైడ్ నుంచి అందిస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తాగడానికే కదా పోయింది. నాన్న ఎక్కడికి వెళ్ళలేదక్కా. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ గదిలోనే ఉన్నాడు. బయట గిడ కూడా పెట్టేయమంటే పెట్టేశాం. గదిలో ఉండి బయట గడి పెట్టమంటే మీరెలా పెడతారు? ఆయనలాగే మీకు కూడా మొదలుపోయాయా? కోపంలో ఆయన ఏదైనా చేసుకుంటే నానా 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 ఏంటి నాన్న, ఎందుకు ఒక్కడివే లోపల కూర్చున్నావు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? మరేమైంది నాన్న? నీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు నేను అడిగిన ప్రశ్నకు నిజాయితీగా ఏ దాపరికం లేకుండా జవాబు చెప్పాలి. ఏంటయ్యా అది? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నాన్న నువ్వు ఆగు. మీ అమ్మకు చెప్పు, నేను నా కూతురుతో మాట్లాడుకుంటాను. అదేంటో అడుగు నాన్న, నిజమే చెప్తాను. అయితే ఒట్టేయ్. ఒట్టు. నా మనవరాలకి ఆపరేషన్ చేయడానికి వస్తున్న డాక్టర్ యాక్సిడెంట్లో చనిపోతే అది యాక్సిడెంట్ కాదు, హత్యేమోని అనుమానంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళావు కదా, ఉమ్, అందులో ప్రణయం ఏమైనా ఉన్నట్టు నీకు తెలిసిందా? ప్రణయ్ బావ మనతోనే. నువ్వు ఆగమ్మా, మీ అక్కని చెప్పని. ఆ, లేదు నాన్న, జరిగిన దాంట్లో ప్రణయ్కి ఎలాంటి సంబంధము లేదు. దాంతోపాటు పోలీస్ స్టేషన్లో నా అనుమానాన్ని బలపరుస్తూ నేనిచ్చిన కంప్లైంట్లో తను కూడా సైన్ చేశాడు. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కి లొంగొద్దని, ఇన్వెస్టిగేషన్ చాలా స్ట్రిక్ట్ గా జరగాలని ఎస్ఐతో చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు నాన్న. అయితే ప్రణయ్కి ఏ పాపం తెలియదని, తన అమాయకుడని నువ్వు కూడా నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను నాన్న. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదిరిపడిందమ్మా. ఏం నాన్న? ప్రణయ్ మంచివాడు, అమాయకుడని నేను ఎప్పుడు చెప్పినా నేను తాగుబోతునని నా మాట ఎప్పుడు లెక్క చేసేదాన్ని కాదు కదా. అందుకే ఈ మాట చెప్పడం కోసమే ఉదయం నుంచి మందు ముట్టుకోకుండా ఈ గదిలోనే ఉండిపోయాను. ప్రణయ్ మంచివాడని నేను చెప్పిన నిజం అబద్ధం అయిపోకూడదని తాకుండా ఇక్కడే ఈ గదిలో ఉండిపోయాను. మరి బయట ఎందుకయ్యా గడిపెట్టమన్నా? ఎక్కడ టెంప్ట్ అయిపోతానని భయం వేసి. నాన్న
కూడా మాట వచ్చేస్తే ఇంకా బాగుంటుంది నాన్న. ఖచ్చితంగా వస్తుందమ్మా. మనకండగా నా అల్లుడు ఉన్నాడు కదా. ఈ డాక్టర్ కాకపోతే మరో డాక్టర్ని పిలిపించి ఆపరేషన్ చేయిస్తాడమ్మా. నాకా నమ్మకం ఉంది. నువ్వు ఇవాళట్లాగే మందు మానేసి ఇలా ఇంట్లో ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది కదమ్మా. అంటే ఇంకెప్పుడు మందు ముట్టుకోవు కదా? ఓసి నీ అమాయకత్వం తగలయ్యా. ఎప్పుడు డెవలప్ అవుతావే నువ్వు? లేకపోతే ఏంటమ్మా, నిజాన్ని చెప్పడానికి మందు తాక్కుండా ఇప్పటి వరకు ఒక్కపట్టు కూర్చున్నాను. మందు మానేసే ఆలోచన మీ నాన్నకి ఆవగించంత కూడా లేదు. తప్పుకోండి 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 తప్పుకోండి. నాన్న, 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 నాన్న. నీ తెలివి మండిపోను. ఆఖరికి బియ్యం డబ్బాలో కూడా మందు దాస్తున్నావా? ఇక్కడ బాటిల్ ఉందని తెలిస్తే నువ్వు కూడా ఓ సిప్పేసేదనవా? ఏ, ఆపండి. సూర్యుడు రాకపోతే ఈ లోకానికి వెలుగుండదు. మందు పడకపోతే మన బాడీలో కిక్కే ఉండదు. కరుణ, మై డార్లింగ్, దీనికి చికెన్ వండి పెట్టొచ్చు కదా ప్రేమగా. వండి పెడతాను. ముందు బయటకెళ్ళు. బయటకెళ్ళవయ్యా. బయటకు పో. ముందు బయటకెళ్ళు. పోవయ్యా. ఏయ్, పోవయ్యా. బయటకు పో. ఈయన మారడు. ఇంతకీ ఏమంటారు లాయర్ గారు? ఇన్ టైంలో పాపను కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే మనం ఈ కేసును ఓడిపోవడం ఖాయం. ఈ మాట చెప్పడానికినా మీకు లక్షలు ఇస్తోంది? మటలు చేసేవాడికి కూడా ఇంత డబ్బు ఏమయ్యా? నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సార్. ఎప్పటికప్పుడు కోర్టులో ఏవో సాకులు చెప్పి గడువు కోరుతూనే ఉన్నాను. లేదు లాయర్ గారు, పాపని ఖచ్చితంగా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఎప్పుడు? అది తెలిస్తే నిన్ను బతిలాడుకోవడం ఎందుకయ్యా? మావయ్య నువ్వుండు, మాకు కొంచెం టైం కావాలి. మీరు స్టే లాంటిది ఏమైనా తీసుకోండి ప్లీజ్. ఈ ఒక్కసారికి మేనేజ్ చేయండి. మేడం, నేను ఒక్క విషయం అడుగుతాను, స్ట్రైట్ గా సమాధానం చెప్తారా? ఏంటిది? అసలు పాపం తీసుకురావడం మీ వల్ల అవుతుందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? శివాజ్ఞ అక్కడా? నేను నిన్నటి వరకు అదే ధైర్యంతో ఉన్నాను. ఆ ధైర్యాన్ని ఇప్పుడెందుకు కోల్పోతున్నారు? కారణం మీ ప్రణయ్. ప్రేమ ఒంటరిది, పైగా పేదది కాబట్టి మీరెక్కడికక్కడ తొక్కేసుకుంటూ వచ్చారు. ఏం చేసినా ఎలాంటి ఆధారాలు ప్రేమగా దొరకకుండా జాగ్రత్త పడుతూ మీ ఇన్ఫ్లుయెన్స్తో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బాగుంది. కానీ ఇప్పుడు ప్రేమకు ప్రణయ్ తోడయ్యాడు. ఒక పక్క పాపకు మాట రాకూడదు, వస్తే మీకు ప్రాబ్లం. అందుకే కదా ఆ పిల్ల రాక్షసికి ఆపరేషన్ అన్నప్పుడల్లా ఏదో విధంగా కష్టాలు పడి దానికి మాట రాకుండా చేస్తుంది. ఆ ఫారెన్ డాక్టర్ కూడా పైకి సాగనంపాం. ఎంతమందిని మేనేజ్ చేయగలరు? ఎంతమందిని అడ్డు తొలగించగలరు? ఎంతమందినైనా సరే. ఇలా ఎంతవరకు మేడం? ధాన్యం కావాలంటే చేనుని కోసుకుంటూ పోవాలి. పాపకి మాట రాకుండా చేస్తారు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ వేసేస్తారు. కానీ ప్రణయ్ అడ్డుపడితే? శివము చెప్పింది కదా, అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ప్రణయ్ అయినా సరే లే పారేస్తాం. మావయ్య, 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 మావయ్య.
మాట్లాడుతున్నావు నువ్వు? ప్రణయ్ని అసలు మనిషివేనా నువ్వు? ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? ప్రణయ్ ఎవరు? నా ప్రాణం. ఒక తల్లికి పుట్టాం. అలాంటి పరిస్థితే వస్తే నన్ను నేనే బలిచ్చుకుంటాను కానీ ప్రణయ్కి ఏమీ కానివ్వను. మాదైన ఆస్తి దక్కకుండా ఎవరో అనామకులకు పోయిందనే బాధే కాని హత్యలు చేయడం మన హాబీయా ఏంటి? ఇప్పటికీ తప్పక చేస్తున్న ఆ మారణ హోమానికి నన్ను క్షమించమని ఆ దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాను. ఎన్నో ఉపవాసాలు చేస్తూ నన్ను క్షమించు అంటూ శిక్షించు అంటూ మనసులో నా వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తూనే ఉన్నాను. మేడం, మీరేమి అధైర్యపడకండి. ఏదో రకంగా నేనే స్టే తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. కానీ ఈసారైనా మిస్ అవ్వద్దు లాయర్ గారు. వస్తానండి. ఏంటి అలా నిలబడిపోయావు? నువ్విలా మారిపోతావనుకోలేదు శివమ్మో. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తాను, ప్రాణాలు ఇస్తాను అనే నువ్వు ప్రణయ్ కోసం ప్రాణాలు ఇస్తాను అంటుంటే ప్రణయ్కి ఏమన్నా జరిగే పరిస్థితి వస్తే ప్రాణాలు లెక్క చేయనప్పుడు ఈ ఆస్తిని కూడా లెక్కలోకి తీసుకో కదా, వదిలేసుకుంటావుగా. ఎవడు చెప్పాడు? మరి ఇప్పుడు చెప్పిన డైలాగ్ మీనింగ్ అదేగా. అలా మాట్లాడింది ఆ లాయర్ దగ్గర బయటపడకుండా ఉండడానికి. ఈ చేతులతో పూజలు చేస్తూ ఇదే చేతులకి రక్తాన్ని అంటించుకుంటుంది ఈ ఆస్తి కోసమేగా. దాన్నెలా వదులుకుంటాను? లాయర్ ముందు నువ్వు అలా మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడితే నా క్యారెక్టర్ పడిపోదు. అంటే చెప్పాను కదా, ధాన్యం కావాలంటే చేను కోసుకుంటూ పోవాలి. కరెక్ట్. ఆ చేన్లో ఉన్న మొక్కైనా ప్రణయ్ అయినా చివరికి ఆ దేవుడైనా. అమ్మ అమ్మ అమ్మ, ఇప్పుడు ఇప్పుడు మా శివమ్మ అనిపించుకున్నా. శివమ్మ కాకపోతే ఆ లాయర్ అన్న దాంట్లో కూడా ఓ పాయింట్ ఉందమ్మా. పాపకి మాట రాకుండా ఒక డాక్టర్ని అయితే మేనేజ్ చేశాం, అందరినీ మేనేజ్ చేయలేంగా. చెయ్యాలి. దీనికి తోడు ప్రేమకిప్పుడు ప్రణయాండ కూడా ఉంది. దేవుడి అండ ఉన్నా పాపకి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట రాదు, రానివ్వను. పాపకి మాట తెప్పించడం ఎవ్వరి తరం కాదు. ప్రణయ్ ఇంకా రాలేదేంటి? 3 టేబుల్లు రిజర్వ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా ప్రేమ అనుకొని తీసుకుని వస్తాడనుకుంటా. హాయ్ స్నేహ. హాయ్. ఏంటి ఇంత లేటు? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను.
హడావుడిగా వచ్చింది స్నేహ కోసమా? నేను ఇక్కడ ఉంటే అడు చూస్తున్నావు ఏంటి? అంటే నీతో పాటు ఆవిడ గారు కూడా వచ్చారేమోనని. ఎవరో? అదే ప్రేమ. ప్రేమ? చిచి, నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తూ ఆ బ్యాండ్ మేళం బ్యాచ్ని ఎందుకు తీసుకొస్తాను? మరి 3 టేబుల్స్ ఎందుకు రిజర్వ్ చేయమన్నావు? నీ బర్త్డే అన్నావు కదా. ఇక్కడే సెలబ్రేట్ చేస్తావా? మ్హూ, కాదు. అంటే కాఫీ తాగేశాక షాపింగ్ కి తీసుకెళ్తావా? ప్రియురాల్ని తీసుకుని షాపింగ్కి ఏ గొట్టంగాడైనా వెళ్తాడు, కానీ నేను షాపింగ్ మాల్నే నీ దగ్గరికి తీసుకొస్తాను. షాపింగ్ మాల్ ఇక్కడ తీసుకొస్తావా? ఏంట్రా నీ కాన్సెప్ట్?